ఇక్కడ చూడండి, మన గార్డెన్లో అయితే దోసకాయలు వచ్చి వర్షాలకి సరిగా చూసుకోవడం వల్ల చాలా వరకు పండిపోవడం అయితే జరిగిందండి. ఇక్కడ ఇది యాక్చువల్గా అయితే పండిపోయింది. చూడండి కిందంతా ఎలా అయిపోయిందో. అటు సైడ్ కూడా ఉన్నాయి. బీరకాయలు, దోసకాయలు ఇవి. సో ఇక్కడ ఎర్రబెండకాయలు. ఇక్కడ చూసుకుంటే చాలా వరకు మనకి కాకరకాయలు ఉన్నాయి. ఇవి కూడా వర్షాలకి పండిపోతున్నాయి. సో ఇవాళ కొన్ని కోసేద్దామని చిన్న షార్ట్ వీడియో అయితే తీస్తున్నాను. ఇదిగోండి, ఇవన్నీ కాకరకాయలే మొత్తం. సో ఇవన్నీ కూడా ఇవాళ కోసేస్తున్నాను. అలాగే ఇవి కొన్ని పండిపోతున్నాయి, సీడ్స్కి అయితే తీసేస్తాను.